18వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. మహాగణుడా, మహాపరిషుద్ధుడా, ప్రేమ నమ్మకం గల గొప్ప దైవమా, ఈ పరలోకంలో కర్తవై ఉండి సర్వమానవాళిని కృపలు ఎంతో ప్రేమించి కాచి కాపాడుతున్నందుకై నీకు వేలాది వందనాలు, కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, సాయంకాల వేళ నీ వాక్య ధ్యానము చేయుచుండగా ప్రభువా మీరే మాతో మాట్లాడము తండ్రి. ఈ ఆన్లైన్ ప్రార్థనలో కూడి వచ్చిన ప్రతి బిడ్డలందరినీ బట్టి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మా నాయన వినుటకు వినగల చెవులు, గ్రహింపగల మనసును దయచేసి నీ పరిశుద్ధాత్మక అభిషేకము మీరు మా మధ్యలో ఉంచి మీరే మాతో మాట్లాడుతూ మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వందనాలు. ఆన్లైన్ ప్రార్థనలో కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుప్రభు నామములో ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనమును ఈరోజు మనము వాక్య ధ్యానంగా చేసుకుంటున్నాము. పౌలు ఇంకా దేవుని సైనికుల గురించి ఆయన రాస్తున్నాడు. ఆధ్యాత్మిక శత్రువులపై విజయము విధానాన్ని ఇంకా చూపిస్తున్నాడు. ప్రార్థన లేని స్థితి ఉండడం అంటే ముందుగానే ఓడిపోవడంతో సమానమని అతనికి తెలుసు. కానీ విశ్వాసులు ప్రార్థన చేస్తుండడము చూస్తే సైతాను గజగజ వణుకుతాడని కూడా అతనికి తెలుసు. ప్రార్థన లేకపోతే పైన చెప్పిన కవచమంతా కూడా మనల్ని సంరక్షించలేదంటున్నాడు. ప్రార్థనతో దాన్ని ధరించాలి, ప్రార్థనతోనే దానితో నిలబడాలి. ప్రార్థన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన గురించి పైన మనం చెప్పాడు. నిన్న దైవవాక్య ధ్యానం చేసుకున్నాము. రక్షణను, శిరస్నానమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. ఇవన్నీ ధరించుకోవాలంటే కూడా ఏముండాలట? ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే కీర్తన 66:18లో ఒక మాట రాయబడ్డది. నా హృదయంలో నేను పాపంపై మనసు పెడితే ప్రభువు నా ప్రార్థన వినడు. ఏమన్నాడు? నా హృదయంలో గనక పాపం ఉన్నట్లయితే నేను చేసే ప్రార్థన ప్రభు వినడు అని చెప్పేసి కీర్తనకారుడు తన యొక్క వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు. అంటే మనము పాపము లేని వారముగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయగలుగుతాము. అదే రీతిగా ఇర్మియా ప్రవక్త కూడా 33వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడ్డది. నాకు ప్రార్థన చేయు, నేను నీకు జవాబిస్తాను, నీకు తెలియని గూఢమైన గొప్ప సంగతులను కూడా తెలియజేస్తాను. నువ్వు నాకు ప్రార్థన చేస్తే ఏమంటాడు? నీకు తెలియని సంగతులను కూడా ఆయన తెలియపరచదని చెప్పేసి దైవవాక్యము సెలవిస్తుంది. మొదట ఏమన్నాడు? మీరు పాపం ఉన్నట్లయితే ఆ పాపములో ఉండి మీ ప్రార్థన చేస్తే నీ విననన్నాడు. రెండోది ఏమంటాడు? ప్రార్థన చేస్తే నీ గూఢమైన సంగతులను అంటే లోతైన మర్మములను కూడా నేను తెలియపరచదని చెప్పేసి దైవవాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-13 వచనం చూసినట్లయితే ఆయన ఏమన్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-13 వచనాలు ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి మరియు మీ ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, కానీ వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కానీ నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందున్న చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ప్రార్థన ఎలా చేయాలట? రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమని చెప్పేసి ఈ యొక్క మత్తయి సువార్తలో దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులతో వారి యొక్క ప్రార్థన గురించి ఆయన మాట్లాడుతున్న యొక్క మాటే. మనము ప్రార్థన ఎలా చేయాలి? రహస్యమందు మన గదిలోకి వెళ్ళి మనము తలుపు వేసుకొని ప్రార్థన చేయనప్పుడు ఆ దేవాది దేవుడు రహస్యముందున తండ్రి నీకు తప్పకుండా ప్రతిఫలము దేవుడు అనుగ్రహింపచేస్తాడు. అందుకే ప్రతి ఇంటిలో కూడా ఒక ప్రార్థన గదిని మనము ఏర్పాటు చేసుకోవాలి. అది పెద్ద అంటే డబ్బులు అవసరం లేదు, ధనవంతులే అవసరం లేదు.
పూరి గుడిసెలనే పర్లేదు, ఒక గదిని మనం సపరేట్గా మరి దాన్ని ఒక ప్రార్థన గదిగా ఏర్పాటు చేసుకొని ఆ గదిలోకి వెళ్ళి తర్వాత మనము ఆ గదిలో కూర్చొని మనం ప్రార్థన చేస్తే చాలా మంచిదని చెప్పేసి కూడా ఇక్కడ ఆయన మాట మాట్లాడుతాం. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు విస్తరించి మాట్లాడము, అది వ్యర్థమైన మాటలు ఏమాత్రం కూడా మాట్లాడకుండా మనం ఏం చేయాలట, ఆ ప్రభు దగ్గర యథార్థవంతంగా మనం ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే మరి మత్తయి సువార్త మరి 7వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు కూడా ఒక్కసారి మనం చూసుకుందాము. అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెను అడిగినట్లా వారికి రాతినిచ్చిన, అలాగనే చేపను అడిగిన పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మరి పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా కూడా మంచి ఈవులను ఇచ్చును కదా. హల్లెలూయా. దేవాదేవుడు అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును, ప్రతి వాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను మరి మనకు కుమారులు ఏదో అడిగితే వారికి అది ఇస్తున్నప్పుడు, అలాగే నీ తండ్రిని మనము చెడ్డవారైండు కూడా మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడం కొరకు మనం సిద్ధపడుతున్నాము. మన అప్పు సప్పు చేసి జీతం ఉండి లేకుంటే ఎన్నో రకాల పనులు చేసి వారు అడిగిందల్లా మనం కొనిస్తున్నప్పుడు మరి నీ పరలోక తండ్రి మరి నువ్వు అడుగు వాడికి అంతకంటే ఎంతో నిశ్చయం ఇస్తాడు కదా. మరి దేవాది దేవుడు ఎంతో గొప్ప శక్తిమంతుడు. ఆయన అడిగే బిడ్డలుగా మనము ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అడిగితే తప్పకుండా మనము పొందుకోగలుగుతాం. అడగడం అంటే ప్రార్థనలోనే మనము ఆ ప్రభువును అడిగే బిడ్డలుగా మనము ఉండాలని చెప్పేసి దైవవాక్యం ఈ రోజున మరి ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నది, కనుక మనకు కరుణ లభించేలా సమయానుకూలమైనటువంటి సహాయం కోసము మరి కృషి కలిగేలా ధైర్యంతో కృపా సింహాసనంను దగ్గరికి చేరుతాం. అంటే దేవుని దగ్గర మనం ఎప్పుడైతే ఆయన కనికరంగల దేవుడు, కృపగల తండ్రి, అలాగే ధైర్యంతో మనం ఏం చేయాలి, ఆ కృపా సింహాసనం ఎదుట మనము ఆయన దగ్గర మనం ప్రార్థన చేసి మరి బిడలుగా ఉండాలని చెప్పేసి దైవవాక్యం ఈ రోజున ఆ దేవాదేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని యొక్క మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మీరు ఎవరైనా కష్టాల్లో ఉన్నవారా ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి, ఎవరైనా సంతోషంగా ఉన్నాడా ఆ వ్యక్తి స్తుతి గీతాలు పాడాలి. ఎవరైతే కష్టాల్లో ఉంటే ఏం చేయాలట, ప్రార్థన చేయాలి. ఎవడైనా సంతోషంగా ఉంటున్నట్టు ఏం చేయాలట, మరి స్తుతి గీతాలు పాడే బిడ్డలుగా మనం ఉండాలని చెప్పేసి దైవవాక్యం ఈ రోజున ఆ ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇక మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనం, అన్నిటికీ అంతము దగ్గరలో ఉంది కనుక మీరు ప్రార్థనలోను స్థిరబుద్ధితోనూ మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఎలా ఉండట, మీరు ప్రార్థనలోను స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండి మరి మెలకువగా ఉండండి, ఎందుకంటే అంతము దగ్గరలో ఉంది. అంటే ప్రభు రాకడ సమీపించని ఉన్నది కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడము మంచిదని చెప్పేసి ఈరోజు నా దైవ వాక్యము సెలవిస్తుంది. అందుకే క్రైస్తవ సిద్ధాంతాలు కూడా సరైన అభిప్రాయాలు కలిగి ఉన్నంత మాత్రాన సైతానుపై విజయము కలగదు. ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధము చేయడానికి మనలో ఆధ్యాత్మికంగా బలం ఉండదు. కనుక మనం ప్రార్థన చేయడమే అనేది దేవుని ఆత్మలో మరి ఆయనకు లోబడి ఆయన చూపించే రీతిలోనూ మన ఆయన ప్రార్థించాలి. అన్ని సమయాల్లోనూ అన్ని విధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల విన్నపాలు ఇతరుల కోసము విజ్ఞాపనలు చేయాలి. మరి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. మరి ఏకాంతంగా లేక బహిరంగంగా మాటలతో లేక మరి మాటలు లేకుండా లోపల ప్రార్థించవచ్చు. మరి అన్ని రకాలుగా ప్రార్థనలు చేయడము మంచిది. అన్నిటికీ దేని ప్రయోజనం దానికి ఉంది. హల్లెలూయా. అన్నింటికీ కూడా దేని ప్రయోజనం దానికి ఉన్నదని చెప్పేసి మరి దైవవాక్యం ఈ రోజున ఆ ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. కనుక మనము ప్రతి విషయం అందు కూడా ఏం చేయాలట, ఆ ప్రభు దగ్గర మనము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని చెప్పేసి మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి విన్నపాలు పవిత్రులందరి కోసము ఆత్మ సంబంధమైనటువంటి మరి శత్రువులతో ఈ పోరాటంలో విశ్వాసులతో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రార్థన ద్వారా అందులో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇతరుల కోసం మనము చేసే ప్రార్థనలు నిజంగా వారికి సహాయం చేస్తాయి. తప్పకుండా ఈ విధానాన్ని నియమించినది దేవుడే. ఉపయోగం లేని పనులు చేయాలని దేవుడు చెప్పడు. హల్లెలూయా. ఏం చేయాలట, పవిత్రులందరి కోసము, అంటే దేవుని నమ్ముతున్న బిడ్డలందరి కోసము
ఇంకా దేవుని నమ్మని వారి కోసం కూడా అందరి కోసం మనము ఏం చేయాలట, మనము ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన శత్రువులతో కూడా ఈ పోరాటంలో విశ్వాసులంతా కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ప్రార్థన ద్వారా అందులో ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. ఏ సహాయమయ్యా? నువ్వు ధనము డబ్బు సహాయం చేయడం కాదు, ఆ యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయడమే నిజమైనటువంటి సహాయము. ఆ ప్రార్థన చేసే గొప్ప ధన్యత ఆ దేవునికి ఇచ్చినాడు. ప్రార్థన ద్వారా సహాయం మాత్రమే. ఎవరైనా అడుగుతారు, అన్న మా కొరకు ప్రార్థన చేయన్న, అక్క మా కొరకు ప్రార్థన చేయక్క, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నా పిల్లల కొరకు ప్రార్థన చేయి, అయ్యా నా యొక్క తల్లి కొరకు ప్రార్థన చేయి, నా అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేయి, అయ్యా మాకున్న అప్పుల కొరకు ప్రార్థన చేయండి, నా పిల్లవాడు చదువుతున్నాడు చదువు కొరకు ప్రార్థన చేయన్న, మా కుటుంబంలో ఏం బాగలేదు ప్రార్థన చేయండి అని అడిగేది ఎక్కడ తెలుసా? ఒక ఆత్మీయతలో మాత్రమే మనం అడుగుతూ ఉంటాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజమైన దేవునితో ఉంటున్న మనమందరము కూడా మరి ఏం చేయాలట? సమస్త పరిశుద్ధుల నిమిత్తం కూడా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. హల్లెలూయా. అంటే దైవ వాక్యం ఈ రోజున ఆ దేవాది దేవుడు తన మాటలు ఆయన మనతో మరి మాట్లాడుతున్న యొక్క మాటలు ఎంతో గొప్పవై ఉన్నవి. ఎందుకంటే ఆయన లేకుంటే మనం ఈ లోకంలో లేదు. కనుక మనము అన్ని విధాలుగా మరి అన్ని సమయాల్లోనూ ఆ ప్రభువుకు మనము మరి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ఒక సైనికుడు ఎలాగైతే సిద్ధపడుతున్నాడో అలాంటి ఒక సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. సైనికుడు అన్ని రకాల నైపుణ్యత కలిగి ఉంటాడు. ఎంతో కఠోరమైనటువంటి పోరాటం చేస్తుంటా అంటాడు, నేర్చుకుంటాడు. అతను అన్ని వైవిధ్యాలు కలిగి నేర్చుకొని ఆ యొక్క వస్తున్నటువంటి శత్రువును ఏ రకంగా కనిపెట్టాలో ఆ రకంగా కనిపెడుతూ ఆ రకంగానే శత్రువు మీద తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బాణాలను ఆయన విసురుతూ ఉంటా అంటాడు. మరి మనమును ఈ లోకంలో సాతానిక శత్రువును ఎదిరించుట కొరకు దేవుడిచ్చే కవచమును ధరించుకొని పరిశుద్ధ ఆత్మిక వాక్యముని చేతపట్టుకొని ప్రార్థనతో మనం మెలకువగా ఉంటూ సమస్తమును ఎలా ఉండాలట? మెలకువగా ఉంటూ దుష్టుడైన సాతాన్ను ఎదిరించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు మనకంత గొప్ప శక్తిని కేవలం పరిశుద్ధులకు మరి దేవుని బిడ్డలకు మాత్రమే అధికారం ఇచ్చాడు. కనుక అట్టి అధికారంతో మనము ఉంటున్న మనమందరము కూడా ఈ రోజున ఈ ప్రస్తుతకాల సమయంలోనూ ప్రతి ఒక్క దురాత్మను ఎదిరించే వీరులుగా మనం ఉందాము. మన తోటి వారిని రక్షించుకునే బాధ్యత మనదే. మన గ్రామమును, మన రాష్ట్రమును, మన దేశమును సమస్తాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా ఆ దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే అన్నాడు, ప్రభు నిన్ను వల్లి పొరుగు వారిని ప్రేమించము, ఆ ప్రేమలో గొప్పతనం ఉంది. కనుక అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలి. తండ్రి అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ సిలువలో ఉన్నాడు పునరుత్థానుడు తండ్రి. ఆ సిలువలో ఆయన ప్రాణం పెడుతూ కూడా అందరిని క్షమించమన్నాడు. హింసించిన వారిని, తిట్టిన వారిని, దూషించిన వారిని, ఉమ్మివేసిన వారిని, ఆ కాళ్ళకు మేకులు కొట్టిన వారిని, కొడకు దెబ్బలు కొట్టినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు క్షమించమన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవును దేవుని కుమారుడుగాను పిలువబడుతున్న మనమందరం కూడా అలాంటి ఒక క్షమాపణ గుణమును కలిగి ఉండి అలాంటి ఒక మంచి మనస్సును మనం కలిగి ఉండి మనం జీవిస్తే మన తండ్రి ఎంతో సంతోషపడతాడు. కనుక అటు దేవుని కృప ఇటు వాక్యం ద్వారా ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడై మనలను మన కుటుంబాలను నిత్యము ఆ ప్రభువు మనలను కాచి కాపాడి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాము. మహాగణుడా, మహాపరిశుద్ధుడా,